ఇరాన్లోని ఫోర్డో అణుక్షేత్రంపై అమెరికా బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసింది సార్. ఇప్పుడు భారత్ కూడా బంకర్ బస్టర్ బాంబుల్ని తయారు చేయడంపై దృష్టి పెట్టిందట. ఏంటి సార్ ఈ బంకర్ బస్టర్ బాంబుల ప్రత్యేకత ఏంటి? భారత్కు ఎందుకు అవసరం అవి అంటే బంకర్ బస్టర్ బాంబర్ల ప్రత్యేకత దాని పేర్లోనే ఉంది, బంకర్స్ బస్టర్. అంటే బంకర్లు అంటే భూమి లోపల హైడ్ చేస్తే దాన్ని బంకర్ అంటాం, దాన్ని బస్ట్ చేయడం బస్టరు. సో అందులో ఆ బాంబులకు బంకర్ బస్టర్ అనడంలోనే దాని పేరుంది. దాన్ని మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్ ఎంఓపి అని కూడా అంటారు. ఇదేంటంటే మీకు ఇరాన్ తన న్యూక్లియర్ ఫెసిలిటీస్ను, ముఖ్యంగా ఫోర్డో న్యూక్లియర్ ఫెసిలిటీని ఒక పర్వతము దిగువన అండర్గ్రౌండ్లో నిర్మించింది. మీకు ఈవెన్ టెర్రరిస్టుల ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కూడా అండర్గ్రౌండ్లో ఉంటారు. ఇప్పుడు కార్గిల్ యుద్ధ సమయంలో కూడా చూసాం మనం. సో బంకర్లలో అంటే భయంకరమైన చలికాలంలో పాకిస్తాన్ నుంచి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి చొరబడి బంకర్లలో దాక్కున్నారు. సో దానివల్ల కార్గిల్ యుద్ధం వచ్చింది. సో అందువల్ల ఇరాన్ న్యూక్లియర్ సైట్ ఫెసిలిటీస్ కూడా అండర్గ్రౌండ్లో పెట్టారు. ఈ బంకర్ బస్టర్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఉదాహరణకు మీకు అమెరికా చెందిన బంకర్ బస్టర్ సో 100 మీటర్ల వరకు కూడా, మీకు 80 to 100 మీటర్స్ వరకు కూడా ముందు సాయిల్ను ఛేదించుకుంటూ లోపలికి పోయి ఎక్స్ప్లోడ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే అండర్గ్రౌండ్లో ఉన్న బంకర్ కూడా డిస్ట్రాయ్ అవుతుంది. అంటే నువ్వు ఒక బాంబు వేసిన తర్వాత కొన్నేమో ఓవర్ గ్రౌండ్ భూమి పైన నష్టం చేస్తాయి. బంకర్ బస్టర్లు ఏమో భూమిని చీల్చుకుంటూ ఒక బోర్వెల్ వేసినట్లు మనకు భూమిని ఛేదించుకుంటూ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్, అంటే మీకు ఒక బిల్డింగ్లు కట్టినప్పుడు వాడే, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినప్పుడు వాడే రెయిన్ఫోర్స్ కాంక్రీట్ను కూడా ఛేదించుకుంటూ 100 మీటర్ల వరకు కూడా లోపలికి పోయి అప్పుడు వెళ్తుంది. సో పేలడం వల్ల ఇంకా భయంకరమైన నష్టం లోపల ఉన్నది కూడా జరుగుతుంది. ఇది బంకర్ బస్టర్ బాంబుకు ఉండే క్యారెక్టర్. సో ఈ బాంబు మనకు GBU-43 అని అంతకుముందు అమెరికాకి బాంబు ఉండే, తర్వాత GBU-57 ఇప్పుడు ఇటీవల ఇరాన్లోని ఫోర్డో న్యూక్లియర్ సైట్ పైన ప్రయోగించింది GBU-57. సో దీన్ని ప్రత్యేకంగా B-2 బాంబర్ ఫైటర్లను ఉపయోగించి ఇరాన్ ఫోర్డో సైట్ పైన ప్రయోగించారు. ఇప్పుడు భారతదేశం అది 13,600 kg, వాస్తవంగా ఇప్పుడు మన 7,500 kg వరకు ఉంటుందని అంటున్నారు. సో ఇది అగ్ని మిసైల్ ద్వారా మనం చేస్తున్నాం. అమెరికా వాళ్ళేమో విమానాల ద్వారా ఆ బంకర్ బస్టర్ బాంబును వేశారు. భారతదేశం దానికన్నా మోర్ ఎఫెక్టివ్ అండ్ ఈజియర్ పద్ధతిలో మాడిఫైడ్ అగ్నిని మాడిఫై చేసి ఆ మిసైల్ ద్వారా ఈ బాంబు వేసే మెథడ్. మీకు ఫైటర్ జెట్ కన్నా మిసైల్ ద్వారా వేయడం చాలా ఫాస్ట్గా అవుతుంది. ఎందుకు అవుతుందంటే ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ స్పీడ్తో పోలిస్తే మిసైల్ స్పీడ్ చాలా ఎక్కువ. అందువల్ల అగ్ని మిసైల్ ఇది హైపర్సోనిక్ మిసైల్, అంటే సౌండ్ కన్నా వేగంగా ప్రయాణం చేస్తుంది మిసైల్. అంటే మన సౌండే ఇప్పుడు ఇట్లా అనుకో, ఎంత వేగంగా ప్రయాణం చేస్తుంది సౌండ్ ఇలా, అంటే మీకు ఎంత వేగంగా సౌండ్ ప్రయాణం చేస్తే అర్థమవుతుంది. సో ఈ హైపర్సోనిక్ మిసైల్ ఏంటంటే 10 to 20 times హయ్యర్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్. అంత వేగంగా, ధ్వని వేగం కన్నా 10 నుంచి 20 రెట్లు వేగంగా వెళ్ళగలిగే ప్రయాణం చేసే మిసైల్ ఇది. ఇది అంతకుముందు మనకు ఇది ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ICBM అంటారు. ఇంటగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద భారతదేశం 5 మిసైల్స్ను కొన్ని దశాబ్దాల క్రితమే మొదలుపెట్టింది. పృథ్వీ, ఆకాష్, నాగ్, త్రిశూల్, అగ్ని మిసైల్ ఏంటంటే 5,000 and above kilometer రేంజ్ ఉన్న మిసైల్ ఇది. ఇది న్యూక్లియర్ వెపన్స్, అణ్వాయుధాలను తీసుకెళ్ళగలిగి ప్రయోగించగలిగే మిసైల్. ఇప్పుడు ఏంటంటే ఆ 5,000 కిలోమీటర్ల రేంజ్ను తగ్గించి ఈ మాడిఫైడ్ వర్షన్లో 2,500 కిలోమీటర్ రేంజ్లో ఒక భారీగా బంకర్ బస్టర్ బాంబును తీసుకెళ్ళి ప్రయోగించగలిగే వర్షన్ డెవలప్ చేస్తున్నారు. సో ఇది ఎందుకు చేస్తున్నారు ఇండియా? అమెరికాతో మనకేం పోటీ అంటే మనకు పోటీ కాదు. సో ఇప్పుడు ఇండియా వార్ఫేర్ అనేది మారిపోతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ వార్ నుంచి చాలామంది చాలా నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మీకు ఉక్రెయిన్ రష్యా వార్ నుంచి డ్రోన్ల ప్రాధాన్యత ఏంటో అర్థమైంది. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో కూడా మనం డ్రోన్ల వినియోగం అని చూసాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం చూసాం. సో అందువల్ల ప్రతి వార్ ఇతరులకు లెసన్. అందువల్ల మనం కూడా ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్లో టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండర్గ్రౌండ్లో ఉండవచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా రిపోర్ట్ ఏమొస్తుందంటే పాకిస్తాన్ ప్రభుత్వము
పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో డిఫికల్ట్ టెరెన్లో ఫారెస్ట్ దట్టమైన అటవీ ప్రాంతాల్లో మళ్ళీ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ బేసెస్ నిర్మిస్తోంది. రేపు అండర్గ్రౌండ్లో కూడా ఉండవచ్చు ఈ బేస్లు. వీటిని ఛేదించాలంటే బంకర్ బస్టర్ బాంబర్స్ అవసరము. సో చైనా కూడా టార్గెట్ చేస్తానికి కూడా ఉపయోగపడుతుంది. చైనా కన్నా ముఖ్యంగా మనకు పాకిస్తాన్లో అండర్గ్రౌండ్లో టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే అవకాశం ఉంది కనుక భవిష్యత్తులో అండర్గ్రౌండ్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ధ్వంసం చేయాలి అంటే బంకర్ బస్టర్ బాంబర్లు కీలకం. ఎందుకంటే ప్రపంచంలో అమెరికాకు తప్ప ఈ స్థాయి బాంబర్లు ఈ స్థాయి లేవు. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా ఫోర్డు న్యూక్లియర్ సైట్ పైన అటాక్ చేయలేదు, నటాంజ్ పైన చేసింది కానీ ఫోర్డు పైన చేయలేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర కూడా ఆ రకమైన GBU-57 బాంబులు లేవు, వాటిని మోసుకెళ్ళగలిగే ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ లేవు. అందువల్ల డెఫినెట్గా ఇది ఇండియన్ డిఫెన్స్ కెపబిలిటీని పెంచుతుంది. బ్రహ్మోస్ మిసైల్ లాగా వరల్డ్ వైడ్ డిమాండ్ కూడా వస్తుంది. బ్రహ్మోస్ మిసైల్ ఆల్రెడీ ఫిలిప్పీన్స్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. దాని కొరకు ప్రత్యేకంగా లక్నోలో కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కూడా పెట్టారు. అంటే హైదరాబాద్, త్రివేంద్రం వీటితో పాటు మీకు బ్రహ్మోస్ మిసైల్కి ఇతర దేశాలకు కూడా ఆల్రెడీ ఆలోచిస్తున్నాయి. వియత్నాం, మలేషియా, ఇండోనేషియా లాంటి దేశాలకు కూడా. ఎందుకంటే ఇటీవల ఆపరేషన్ సింధూర్లో దాని ప్రభావం చూశారు. సో అందువల్ల ఇట్స్ ఏ వెరీ బిగ్ అడ్వాన్స్మెంట్ ఇండియా డిఫెన్స్ కెపబిలిటీ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు.